హలో ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూసారు కదా. ఎలా ఉందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, మీ యొక్క చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అంతే. ఫస్ట్ మీరు వీడియో అయితే చూసారు కదా, డెమో వీడియో మ్యూట్లో ఉంటుంది. వీడియో మాత్రం ఏంటంటే మీరు టెలిగ్రామ్లో అయితే జాయిన్ అవ్వండి. నేనైతే చూపిస్తాను మీకు. ఇర్ఫాన్ క్రియేషన్ అని ఉంటుంది. ఇందులో అన్ని వీడియోస్ అయితే పెడుతుంటాను అప్డేట్. ఇదైతే ఇందులో అయితే జాయిన్ అయిపోండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది టెలిగ్రామ్ది, జాయిన్ అయిపోండి. ఇంకా ఫస్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్ కింద బీట్ మార్కును షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అని ఉంటుంది. దాన్ని అయితే ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఎలిట్ మోషన్ యాప్ను ఇంకో వేరే యాప్ని అయితే ఇలా యూజ్ అవుతుంది మీకు. ఆ యాప్ పేరు అంటే నేను డిస్క్రిప్షన్ కింద ఇస్తాను. ఆ యాప్ అంటే ఏమంటే గ్రైండర్ యాప్. ఇది అవుపిస్తుంది కదా, గ్రైండర్ డిస్క్రిప్షన్ కింద ఉంటుంది. డౌన్లోడ్ అయితే చేసేసుకున్న తర్వాత ఈజీగా మీరు ఫొటోస్ అయితే పెట్టాలండి. నేనైతే ఎగ్జాంపుల్ అనుపమ ఫొటోస్ అయితే పెడుతున్నాను, పెట్టి చూపిస్తాను మీకు. ఇలా 1 by 1 అయితే పెట్టేసుకోండి. ట్వెల్వ్ ఫొటోస్ అయితే పెట్టేసుకొని నెక్స్ట్ అని క్లిక్ చేసేయండి. ఇక్కడ రేషియో అవుపిస్తుంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసి ఇక్కడ కొంచెం స్క్రోల్ చేస్తే 9:16 అయితే ఉంటుంది. దానికైతే మీరు ఇది రేషియో కరెక్ట్ ఉంటుంది. కొంచెం ఫొటోస్ అయితే కరెక్ట్ అయితే పెట్టేసుకోండి మీరు. 4:5 అయితే సెట్ కాదు. 9:16 ఫొటోస్కి పెట్టేసుకున్న తర్వాత రైట్ అయితే క్లిక్ చేసిన తర్వాత లేఅవుట్లోకి వెళ్ళేసి మీకు నచ్చకపోతే ఇలా అయినా పెట్టేసుకోవచ్చు. ఇలా అయితే పెట్టేసుకుంటున్నాను నేనైతే. పెట్టేసుకున్న తర్వాత సేవ్ అని క్లిక్ చేసి బౌండరీ అనేది ఇలా పెట్టేస్తున్నాను. ఇలా పెట్టేసి కొంచెం అయితే స్క్రోల్ పెట్టేసిన తర్వాత కలర్ అనేది వైట్ అయితే పెడుతున్నాను. పెట్టిన తర్వాత సేవ్ అయితే చేసేసుకోండి. సేవ్ అయితే ఒక నిమిషంలో యాడ్ని అయితే చూడండి. యాడ్ని అయితే చూడాలి, మీకు ఫ్రీగా అయితే అయిపోతుంది. చేసేసిన తర్వాత డన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా అయితే బ్యాక్ వచ్చేసి ఎలిట్ మోషన్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఎలిట్ మోషన్ యాప్ చేసిన తర్వాత ఫస్ట్ బీట్ మార్క్ ఉంటుంది. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ప్లస్ ఐకాన్ని ఓపెన్ చేసి ఈ ఫోటోని అయితే పెట్టేసేయండి. పెట్టేసి లాంగ్ ప్రెస్ చేసి కిందికి అయితే తీసుకొచ్చేయండి. కిందికి అయితే తీసుకొచ్చేసిన తర్వాత ఏం చేస్తారు అంటే మీరు లాస్ట్ వరకు ఇక్కడి వరకు అయితే జరుపుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఫొటోస్ అయితే ఇలా వస్తుంది. నేను మీకు చెప్తాను ఈజీగా 1 by 1. ఓకే, డన్. ఇలా 1 by 1 అయితే పెట్టేసుకోవాలి మనం. షేప్ ఉంది కదా, షేప్ని అయితే కొంచెం కిందికి జరుపుకోండి. జరుపుకున్న తర్వాత
కొంచెం బ్యాక్ వచ్చేసి చేసేసుకోండి. ఇలా మీకు సింపుల్గా ఫొటోస్ అయితే నేనైతే 9:16 ఫొటోస్ అయితే పెట్టాను. మీరైతే 4:5 రేషియో ఉన్న ఫోటో మాత్రం పెట్టేయండి, లేకపోతే మీకు కొంచెం వీడియో కన్ఫ్యూజ్ అవుతుంది. నేనైతే మీకు ఇలా చెప్పడానికి ఈ ఫొటోస్ యూజ్ చేశాను. ఇక్కడ నుంచి సీరియల్గా 1 by 1 ఫొటోస్ అయితే యాడ్ చేయండి. ఫొటోస్ నేనైతే పెట్టి చూపిస్తాను అండి. మీకు ఇలా ఫొటోస్ పెట్టేసుకుంటే సెట్ అయిపోతుంది. మీరైతే చూసుకొని 4:5 ఫొటోస్ అయితే ఈ ఫొటోస్ అయితే పెట్టేసాం కదా మనం, ఇందులో అయితే మీరు అవే ఫొటోస్ పెట్టేసుకోండి. దాని తర్వాత ఇక్కడ నుంచి ఫొటోస్ యాడ్ అయితే చేసేసుకోండి 1 by 1. యాడ్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా ఇక్కడ వరకు కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ 1 by 1 ఇలా అయితే ఫొటోస్ అయితే పెట్టేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియా కట్ చేసేసుకోండి. ఇలా 1 by 1 అయితే పెట్టేసుకోండి. ఇలా 1 by 1 పెట్టేసుకున్న తర్వాత మీరు ఇలా 1 by 1 బీట్ కాడ అయితే పెట్టేసాను, మీకు పెట్టేసి చూపిస్తాను. ఇలా 1 by 1 అయితే పెట్టేసుకోండి. మీరు వీడియో మాత్రం పూర్తిగా చూసి లైక్ అయితే చేయండి, మీ సపోర్ట్ కావాలి. ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే సబ్స్క్రైబ్ చేసేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టేసుకోండి. ఇలా 1 by 1 ఫొటోస్ యాడ్ చేసిన తర్వాత లాస్ట్ ఫోటో అయితే యాడ్ చేసేసుకోండి. 1 by 1 యాడ్ చేసేసుకున్న తర్వాత మిగతా పార్ట్ కట్ చేసేసుకోండి. కట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ ఫోటోకి అయితే ఒక ఎఫెక్ట్ అయితే పెట్టాలి. ఇక్కడ నుంచి ఎఫెక్ట్ ఓపెన్ చేసి సాచురేషన్ అని ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేసి ఫస్ట్ సాచురేషన్ అంతా -100 చేసేసుకోండి. 100 చేసిన తర్వాత ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్ పెట్టి అంతా పెంచేయండి. అంతా కాదు కానీ మినిమం ఇక్కడ కరెక్ట్ ఇక్కడ వరకు అయితే పెట్టేసుకోండి. 0.0 వరకు పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత 1 minute ఒక 30 అన్నా పెట్టేసుకోండి. మీరు 30 పెట్టేసుకున్న తర్వాత ఇలా వస్తుంది, మీకు ఇలా వస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే ఇలా కలర్ చేంజ్ అయిపోతుంది. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ 2 ఎఫెక్ట్స్ ఇస్తాను. ఇందులో ఒక్కటే పెట్టేయాలండి, ఒక్కటే పెట్టేసుకోండి. నేనైతే ఫస్ట్ది అయితే పెడుతున్నాను. దీన్నైతే కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకొని బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి కాపీ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత బీట్ మార్క్ని అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా మీరు ఇక్కడ ఈ ఫొటోస్కి అయితే పేస్ట్ అయితే చేసేసుకోండి. 1 by 1 ఫొటోస్కి అయితే ఇట్లా 1 by 1 పేస్ట్ చేసేసుకున్న తర్వాత ఏం చేస్తారు అంటే మీరు ఫస్ట్ ఇలా 1 by 1 చూసి చేసుకోండి. పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో ఫోటో. కొంచెం మీ యొక్క సపోర్ట్ అయితే కావాలి ఫ్రెండ్స్, మీ సపోర్ట్ చేయండి. మీ బ్రదర్ని అయితే సపోర్ట్ చేయండి. మీకు మంచి వీడియోస్ అయితే చేస్తుంటాను నేను. మీరైతే ఒక చిన్న సపోర్ట్ చేసి ఒక లైక్ చేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్. మీ బ్రదర్కి మంచి సపోర్ట్ ఉంటే మంచిగా చేస్తాను. ఇంకా మీకు వీడియోస్ అయితే మంచిగా చేస్తాను. ఇలా అంతా ఎఫెక్ట్స్ పెట్టేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తారు అంటే మీరు ఒక ఫోటో ఉంటుంది, క్లిప్ ఉంటుంది, దాన్ని అయితే కాపీ లేయర్ అయితే చేసుకోండి. కాపీ లేయర్ చేసేసుకున్న తర్వాత బీట్ మార్క్ ఓపెన్ చేసి మీరు ఎక్కడ పేస్ట్ చేస్తారు అంటే
ఇంతకుముందు చెప్పానుగా మీకు. ఇక్కడ నుంచి పేస్ట్ అయితే చేసేసుకోండి. పేస్ట్ లేయర్ని అయితే చేసేసుకున్న తర్వాత లేయర్ని అయితే బ్లెండింగ్ అండ్ ఒక ఆప్సిటీ ఉంటుంది, దీన్ని అయితే లైటింగ్లోకి పోయి స్క్రీన్ అయితే చేసేసుకోండి. ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో మాత్రం ఇలా వస్తుంది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చితే కామెంట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్. జై హింద్.